చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పచ్చడి. మరి చికెన్ పచ్చడి ఎలా పట్టాలో చూద్దాం రండి. హాయ్ అందరికీ, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చే రెసిపీ చికెన్ పచ్చడి. కేజీ చికెను ఇదిగో ఈ సైజు చిన్నగా, ఇది చిన్న బాయిలర్ అండి. చిన్నగా కొట్టించుకుని ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, వేసుకుందామండి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం మంచి నూనె వేసి బాగా కలుపుకుందామండి. చికెను మంచి ఫ్రెష్గా తెచ్చుకుని వేసుకుంటే 3 నెలల వరకు పచ్చడి నిల్వ ఉంటుందండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. చికెన్ని 15 నిమిషాలు అయిందండి. ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇందులో నీళ్ళు ఊరే వరకు బాగా ఇందులో మసాలా ఖర్చులు తయారు చేసుకుందాం. కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకున్నాక మసాలా ఖర్చులండి: లాలిక్కాయలు 3, లవంగాలు 5, దాల్చిన చెక్క, కొంచెం చెమ్మలాక్కునేదాకా వేపి, తర్వాత కొంచెం మెంతులు, 1/2 స్పూన్ మెంతులు అండి, ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకుని దోరగా వేపుకుందాం. ఇవి 2 స్పూన్లు ధనియాలండి, ఎక్కువ వేసుకోమాకండి. 2 స్పూన్లు ధనియాలు ఇది దోరగా వేపుకుందాం. వేగిపోయినాయండి దోరగా. మిక్సీ పట్టుకుందామని మసాలా ఖర్చులు. చికెన్ ముక్కల్ని ఇలాగా కలుపుకోవాలండి. మధ్యన బాగా నీరంతా ఎనిగిపోయే వరకు ఉంచాలండి, లేకపోతే పచ్చడి తేడా వచ్చేస్తుంది, పోద్ది. 3 నెలల వరకు ఉంటుంది నిల్వ. నీళ్ళన్నీ ఎనిగిపోనిద్దాం. చూడండి, చికెన్లో నీళ్లు తేమ అంతా పోయింది, పొడి పొడిలాడుతూ ఉన్నాయి. కళాయి పెడుతున్నాను చూడండి. కళాయి పెట్టుకున్నాం. ముందుగా ఆయిల్ పోసుకున్నాం అండి. మరి ఆయిల్ ఎక్కువ పడుతుంది పచ్చడి కదా. చూడండి, ఇది సన్ఫ్లవర్ కాదండి, ఆలాజీ. చేసుకునే వాళ్ళు పప్పు నూనెతో కూడా చేసుకోవచ్చు. పప్పు నూనె అంటే నువ్వుల నూనె అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి. ఇది వేరుశనగ నూనె. చూడండి, నూనె కాగిపోయింది. చికెన్ ముక్కలు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఇంట్లో వేసుకుని బాగా దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోకూడదు. కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి. చికెన్ చూడండి దోరగా వచ్చింది. బాగా గట్టిగా అయితే మళ్ళీ పచ్చడికి మనకి ముక్కకి ఉప్పు కారం పట్టదండి. కొంచెం మెత్తగా ఉండకూడదు, లైట్గా చక్కగా వేగింది. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా ఆడుకోవాలి. అప్పటికప్పుడు నిలవ వేయకూడదు, ప్యాకెట్లది కూడా వేయకూడదు, పచ్చడి పోద్ది మళ్ళీ. 2 స్పూన్లు అల్లం పేస్ట్ అండి. ఈ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి, దీంట్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం పేస్ట్ వేసాము, బాగా వేగింది దోరగా. గ్యాస్ కట్టేసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిగతాయన్నీ ఇందులోనే వేసేయాలండి, ఏమి రాదు. సాల్ట్ మీరు కల్లుప్పు అయినా వేసుకోవచ్చు అండి, తడి లేకుండా. ఇది సాల్ట్ అండి, ముందుగా కొంచెం వేసాం కాబట్టి కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. చాలకపోతే తర్వాత కలుపుకోవచ్చు, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే తినలేం కాబట్టి. ఇందులోనే మసాలా పొళ్ళు అండి, ముందుగా ఆడుకున్న మసాలా పొళ్ళు. ఆవాల పిండి ఇంట్లో ఉందండి, అందుకని
మసాలా ఖర్చులు వేయలేదు. ఇదిగోండి ఆవాల పిండి స్పూనుడు. ఆవాలు కూడా మసాలా ఖర్చులు వేసుకుని స్పూనుడు ఆడుకోవచ్చండి. విడిగా ఉన్న వాళ్ళు విడిగా వేసుకోవచ్చు. కారం అండి, చికెన్ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుద్ది. చూసుకొని కప్పు కారం అండి, ఇది మ్యాంగో కారం, పచ్చళ్ళ కారం బాగుంటుంది. చూసారా చికెన్ పిక్కల పచ్చడి ఎంత రెడీ అయిపోయిందో. నేను చిన్నప్పటి నుండి మా పిల్లలకు చేసి పెడతా ఉంటానండి పచ్చళ్ళు. మా అబ్బాయి చెయ్యమ్మా చెయ్యమ్మా అన్నాడు, మళ్ళీ చేస్తున్నానండి. చూడండి మంచి కలర్ ఉంది పచ్చడి, ఏమో టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా చల్లారిపిచ్చేద్దాం. చల్లారాక మిగతా ప్రాసెస్ చూద్దాం. పచ్చడిలోకి అండి 4 నిమ్మకాయలు, పెద్ద సైజు అయితే 4 సరిపోతాయండి, చిన్న సైజు అయితే ఒక 5, 6 వేస్తే సరిపోతాయి. చూడండి నిమ్మకాయలు కోసుకున్నాం. కోసుకుని నిమ్మకాయల్లో గింజలు లేకుండా శుభ్రంగా రసం పిండుకోవాలి. చూడండి చల్లారిపోయింది, చికెన్ పిక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో ఇందాక పిండుకున్న నిమ్మరసం పోసుకుందామండి. పోసుకున్నాక బాగా కలుపుకొని, జాడీ ఉంటే మంచిదండి, జాడీలు ఎత్తుకోవచ్చు, లేకపోతే స్టీల్ డబ్బాలో పెట్టుకుందాం. పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. 2 రోజులు ఊరాక తినండి పచ్చడి. మరి మా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా కావాలంటే అలాగే నేను చేసి పెడతాను. మా ఛానల్ మట్టుకు లైక్ చేయండి.